హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అలాగే కొన్ని రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ముందుగా కరెంటు బిల్లు బాగా పెరిగిపోయింది. కరెంట్ బిల్ బాగా పెరిగిపోయింది. మనం ఈ వాక్యాన్ని తరచూ అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ద కరెంట్ బిల్ హ్యాస్ గాన్ అప్ ఎ లాట్. ద కరెంట్ బిల్ హ్యాస్ గాన్ అప్ ఎ లాట్ అని చెప్తూ ఉంటాము. అంటే కరెంట్ బిల్లు బాగా పెరిగిపోయింది అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం. ద కరెంట్ బిల్ వాజ్ వెరీ హై డ్యూ టు టర్నింగ్ ఆన్ ద ఏసీ. ద కరెంట్ బిల్ వాజ్ వెరీ హై డ్యూ టు టర్నింగ్ ఆన్ ద ఏసీ. అంటే ఏసీ ఆన్ చేయడం వల్ల చాలా కరెంటు బిల్లు పెరిగిపోయింది. ఏసీ ఆన్ చేయడం వల్ల కరెంటు బిల్లు బాగా లేదా చాలా పెరిగిపోయింది అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా యు ఆర్ లీవింగ్ లైట్స్ అండ్ ఫ్యాన్స్ ఆన్, ఐ కెనాట్ పే ద కరెంట్ బిల్. యు ఆర్ లీవింగ్ లైట్స్ అండ్ ఫ్యాన్స్ ఆన్, ఐ కెనాట్ పే ద కరెంట్ బిల్. అంటే నువ్వు లైట్లు ఫ్యాన్లు అలాగే వేసి వదిలేస్తున్నావు, నేను కరెంటు బిల్లు కట్టలేను. ఐ కాంట్ లేదా కెనాట్ పే ద కరెంట్ బిల్ అంటే నేను కరెంటు బిల్లు కట్టలేను అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత అందరం కలిసి చాలా కాలమైంది. అందరం కలిసి చాలా కాలమైంది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ వీ ఆల్ గాట్ టుగెదర్. ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ వీ ఆల్ గాట్ టుగెదర్ అని చెప్తూ ఉంటాము. అంటే మనందరం కలిసి చాలా కాలమైంది లేదా చాలా రోజులయ్యింది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం. ఇట్స్ బీన్ మెనీ ఇయర్స్ సిన్స్ వీ హ్యావ్ ఆల్ బీన్ టుగెదర్, సో లెట్స్ మీట్ వన్స్. ఇట్స్ బీన్ మెనీ ఇయర్స్ సిన్స్ వీ హ్యావ్ ఆల్ బీన్ టుగెదర్, సో లెట్స్ మీట్ వన్స్. అంటే మనందరం కలిసి చాలా సంవత్సరాలు అయ్యింది కాబట్టి ఒకసారి కలుద్దాం. సో లెట్స్ మీట్ వన్స్ అంటే కాబట్టి ఒకసారి కలుద్దాం అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఈ టైంలో నీకు ఏం అవసరం వచ్చింది. ఈ టైంలో నీకు ఏం అవసరం వచ్చింది ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో వాట్ డూ యూ నీడ్ అట్ దిస్ టైమ్. వాట్ డూ యూ నీడ్ అట్ దిస్ టైమ్ అని అడుగుతూ ఉంటాము. అంటే ఈ టైంలో లేదా ఈ సమయంలో నీకు ఏం అవసరం వచ్చింది లేదా ఏం అవసరం ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. వాట్ డూ యూ నీడ్ అంటే నీకేం అవసరం, అట్ దిస్ టైమ్ అంటే ఈ సమయంలో లేదా ఈ టైంలో అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. యు ఆర్ గోయింగ్ అట్ దిస్ టైమ్, వాట్ డూ యూ నీడ్. యు ఆర్ గోయింగ్ అట్ దిస్ టైమ్, వాట్ డూ యూ నీడ్ అంటే నువ్వు ఈ టైంలో వెళ్తున్నావు, నీకేం అవసరం వచ్చింది. ఈ టైంలో నువ్వు వెళ్తున్నావు, నీకు ఏం అవసరం వచ్చింది అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా వాట్ ఈస్ ద నీడ్ టు గో అవుట్ ఎట్ దిస్ టైమ్. వాట్ ఈస్ ద నీడ్ టు గో అవుట్ ఎట్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి. ఈ టైంలో బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత నీతో మాట్లాడుతుంటే టైం తెలియట్లేదు. నీతో మాట్లాడుతుంటే టైం తెలియట్లేదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో టైం ఫ్లైస్ వైల్ టాకింగ్ టు యూ. టైం ఫ్లైస్ వైల్ టాకింగ్ టు యూ అని చెప్తూ ఉంటాము. అంటే నీతో మాట్లాడుతుంటే నాకు టైం తెలియట్లేదు అనే అర్థం వస్తూ ఉంటుంది. మనకి తెలియకుండానే టైం గడిచిపోయింది అని చెప్పే సందర్భాల్లో మనం టైం తెలియట్లేదు అని చెప్తూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో టైం ఫ్లైస్, టైం ఫ్లైస్ అని చెప్తూ ఉంటాము. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం. టైం ఫ్లైస్ వైల్ టాకింగ్ టు యూ అబౌట్ అవర్ స్కూల్ డేస్. టైం ఫ్లైస్ వైల్ టాకింగ్ టు యూ అబౌట్ అవర్ స్కూల్ డేస్ అంటే నేను నీతోటి మన స్కూల్ డేస్ గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు టైమే తెలియట్లేదు. నీతోటి మన స్కూల్ డేస్ గురించి మాట్లాడుతున్నప్పుడు టైం తెలియట్లేదు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా టైం ఫ్లైస్ వైల్ ప్లేయింగ్ చెస్. టైం ఫ్లైస్ వైల్ ప్లేయింగ్ చెస్ అంటే చెస్ ఆడుతుంటే టైం తెలియట్లేదు. చెస్ ఆడుతుంటే టైం తెలియట్లేదు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఎప్పటి నుండో వద్దామనుకుంటున్నాను.
ఎప్పటి నుండో వద్దామనుకుంటున్నాను. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ బీన్ వాంటింగ్ టు కమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఐ హ్యావ్ బీన్ వాంటింగ్ టు కమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అని చెప్తూ ఉంటాము. అంటే ఎప్పటి నుండో నేను వద్దామనుకుంటున్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. I want to come to your office since many days, but I couldn't. I want to come to your office since many days, but couldn't. అంటే నేను మీ ఆఫీస్కి రావాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. బట్ కుడెంట్ అంటే కానీ కుదరలేదు లేదా కానీ రాలేకపోయాను. ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. ఐ వాంట్ టు కమ్ టు యువర్ ఆఫీస్ సిన్స్ మెనీ డేస్ అంటే నేను మీ ఆఫీస్కి చాలా కాలం నుంచి రావాలనుకుంటున్నాను అనే అర్థం వస్తుంది. అదేవిధంగా ఐ వాజ్ ఏబుల్ టు కమ్ టు యువర్ ఆఫీస్ టుడే. ఐ వాజ్ ఏబుల్ టు కమ్ టు యువర్ ఆఫీస్ టుడే అంటే నేను ఈరోజు మీ ఆఫీస్కి రాగలిగాను. అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత అవన్నీ నా కళ్ళ ముందు మెదిలాయి. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో దే ఆల్ ఫ్లాష్డ్ బిఫోర్ మై ఐస్ అని చెప్తూ ఉంటాము. అంటే అవన్నీ నా కళ్ళ ముందు మెదిలాయి అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం. ఆల్ ద ఓల్డ్ డేస్ ఫ్లాష్డ్ బిఫోర్ మై ఐస్ అంటే పాత రోజులన్నీ నా కళ్ళ ముందు మెదిలాయి అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా మై కాలేజ్ డేస్ ఫ్లాష్డ్ బిఫోర్ మై ఐస్ యాజ్ వీ టాక్డ్ అంటే మనం మాట్లాడుకునేప్పుడు నా కాలేజీ రోజులన్నీ నా కళ్ళ ముందు మెదిలాయి. మనం మాట్లాడుకునేప్పుడు నా కాలేజ్ డేస్ అన్నీ నా కళ్ళ ముందు మెదిలాయి అనే అర్థం వస్తూ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఇవన్నీ నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు. ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో when did you learn all this అని చెప్తూ ఉంటాము. అంటే నువ్వు ఇవన్నీ లేదా ఇదంతా ఎప్పుడు నేర్చుకున్నావు అనే అర్థాలు వస్తూ ఉంటాయి. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. when did you learn all these things without me knowing? అంటే నువ్వు ఇవన్నీ నాకు తెలియకుండా ఎప్పుడు నేర్చుకున్నావు. వితౌట్ మీ నోయింగ్ అంటే నాకు తెలియకుండా అనే అర్థం వస్తూ ఉంటుంది. when did you learn all these things అంటే నువ్వు ఇవన్నీ లేదా నువ్వు ఈ పనులన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా you are cooking so well, when did you learn to cook? అంటే నువ్వు బాగా వండుతున్నావు, నువ్వు వండడం ఎప్పుడు నేర్చుకున్నావు. when did you learn to cook అంటే నువ్వు వండడం లేదా వంట చేయడం ఎప్పుడు నేర్చుకున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.